దేవతల్ని పూజించే వాళ్ళంతా కూడా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చారు. దేవాలయంలో అర్చకులంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎంతో పుణ్యం చేసి స్వర్గం వంటి లోకాల నుంచి భూలోకానికి వచ్చారట వాళ్ళు. వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి ముట్టుకుని పూజ చేసే ఒక మహాయోగం పట్టింది తెలుసా. వాళ్ళంతా దేవలోకం నుంచి భూలోకానికి వచ్చారు. అందుకే వాళ్ళ వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగానే ఉండమని చెప్పారు. ఎంతో అపరాధం చేస్తే తప్ప మామూలు వాటికి తొందరపడరాదన్నారు. ఈ విధంగా దేవతలు పూజించేవాడు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ముడు. పూర్వం ఋతవంతుడని పేరు కలిగిన ఒక ఋషీశ్వరుడు తల్లిదండ్రులను ఎంతో భక్తితో సేవించి వారు చెప్పినట్టే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు. పూర్వం అసలు పౌరోహిత్య వృత్తిలో ఉన్న వాళ్ళకే పిల్లనిచ్చేవారు, లేదా అర్చకులకి మాత్రమే పిల్లనిచ్చేవారు, వేద పండితులకి ఇచ్చేవారు. ఏమొచ్చిందో ఈ కలియుగంలో బంగారంలాగా చదువుకున్నటువంటి పురోహితులకు అర్చకులకు పిల్లనివ్వడం మానేశారు. ఇది కలియుగంలో దౌర్భాగ్య స్థితి అండో ఇది. అసలు ఎంత పవిత్రమైన వృత్తి అండి పౌరోహిత్యం అంటే. ఎంతో మందిని రక్షించే వృత్తి అది. అందువల్ల జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే వీలున్నంత వరకు పురోహితులకి పిల్లనివ్వడానికి ప్రయత్నించండి. ఇదేదో నేను మెరమెప్పుల కోసం చెప్పట్లా, శాస్త్ర ప్రకారం చెబుతున్నాను. ఒక పురోహితుడికి ఇచ్చి పెళ్లి చేస్తే కన్యాదాన ఫలితం బాగా వస్తుంది. ఈ పనికిమాల ఉద్యోగాల కంటే పౌరోహిత్యం చాలా గొప్పది, అర్చకత్వం ఇంకా చాలా గొప్పది. అటువంటి వాళ్ళకి వేద పండితులకి పిల్లలనివ్వండి. ఇచ్చారంటే అటువంటి వాళ్ళు విష్ణువుకి కన్యాదానం చేసిన మహాఫలితం పొందుతారు. చచ్చిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు ముక్తి పొందుతారు, ఈ పిల్ల ముక్తి పొందుతుంది. వాళ్ళకి పిల్లనివ్వటంలా వాళ్ళని తక్కువ తీసుకుంటారు, శుభ్రమైన జీతం వస్తుంది వాళ్ళకు కూడా. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా, పౌరోహిత్యం చేసినప్పుడు కాసేపు పంచి కట్టుకుంటారు. 24 గంటలు వాళ్ళు ఏం పంచే కట్టుకోరు. అరే పౌరాణికులమైన మేము కూడా అమెరికా పెడితే టిప్ టాప్గా ప్యాంటు షర్టు వేసుకెళ్ళట్లేదు ఏంటి? నిన్న మొన్నటి దాకా పురాణాలు చెప్పిన వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ప్యాంటు షర్టు, ఇను షర్ట్లు, టీ షర్ట్లు, కాఫీ షర్ట్లు వేసుకు తిరిగారు. ఏం మొహమాటం ఏం లేదు. కాబట్టి ఇక్కడ కూర్చున్నంతసేపు ఈ పంచి కట్టుకున్నారు కదా, గురువు గారు విమానంలో కూడా పంచే కట్టుకుంటారు అనుకోద్ది. ఈ పంచిలోనే కాదు, ప్రపంచం అంతా తిరుగుతున్నప్పుడు పంచితో పాటు ఏ కంచైనా వేసుకుంటాం. కాబట్టి హాయిగా వాళ్ళని పోషించండి. కొంచెం బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, కాస్త ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా వీళ్ళు 1000 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారండి. నిజం చెప్పాలంటే మంచివాళ్ళు వాళ్ళు. వాళ్ళకి భక్తి ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. ఎక్కడో ఎవడో ఒకడు లోపం పట్టుకుని ఇంక అందరికీ అది అంటగట్టకండి. కాబట్టి దయతో ఇది విన్నటువంటి వాళ్ళు అందరికీ ప్రచారం చేసి గురువు గారు చెప్పారనుకోండి. ఒకటి చెప్పనా, చచ్చి చెడి నెలకి 1000కి 2000కి చెత్తా చెదార పనులు చేసే ఉద్యోగం చేసేవాడికి ఏమో పిల్లనిస్తున్నారు. వాడేమో ఆ ఉద్యోగం చేయలేడు, పోషించలేడు, చివాట్లు తింటూ ఉంటాడు. అక్కడికి వెడితే వీళ్ళు ఇతరులకు దండం పెట్టాలి. అదే చక్కని పురోహితుడిలో ఒక అర్చకుడిలో పెళ్లి చేసుకుంటే ఆ పురోహితునితో పాటు ఈవిడికి కూడా కాళ్ళకి దండం పెడతారు, అమ్మగారు అంటారు. అక్కడేమో బొమ్మ, ఇక్కడ అమ్మ. అక్కడికి వెడితే నువ్వు దక్షిణ ఇవ్వాలి, ఇక్కడికి వస్తే నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఎంత విలువ వస్తుంది. అందువల్ల కొంచెం నేను చెప్పానని మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇది సందేశం అందించండి. వాళ్ళు ఎంత కొన్ని చోట్ల ఉంటారండి పురోహితులు చూస్తే, అబ్బాబ్బాబ్బా ఎంత ఎర్రగా ఉంటారో, బంగారంలో ఉంటారన్నమాట వాళ్ళని చూస్తే. ఈ బయట ప్యాంటు షర్టు చేసుకున్నవాడు వాడి మొహంలో ఏముంది? అక్కడ జీవకళ లేదు, ఇక్కడ జీవకళ ఉంటుంది. కాబట్టి వీళ్ళని పోషించవలసిన బాధ్యత ఉంది. నేను ఈ మధ్యన ఒక శపథం చేశాను, ఎవరైనా పురోహితులకి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే ఆ పిల్లకి పెళ్లి చేసే ఖర్చు అంతా నేను భరిస్తాను కావాలంటే. అలాగని మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ ఒకేసారి నా మీద పడిపోతే మళ్ళీ దానికి నేను మళ్ళీ హరిప్రసాద్ గారి యొక్క సహకారం తీసుకోవాల్సి వస్తుంది. ఆయన పుణ్యాత్తుడు దేవుడి దేవుళ్ళ అలాంటి సత్కార్యములకు ఆయన వెనుదీయరు. ఆయనే కదా ఇక్కడ ఉన్న వాళ్ళంతా వెనుదీయరు.